నీ కెరీర్లో నువ్వు ఎన్ని జాబ్స్ స్విచ్ అయినా ఫస్ట్ కంపెనీలో నీ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటారు చూడు, అది ఎక్కడ దొరకదు. వాళ్ళతో ఎన్నో మూమెంట్స్, ఎన్నో మెమరీస్ షేర్ చేసుకుంటావు ఆ కంపెనీలో ఉన్నంత వరకే. వన్స్ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చినాక వాళ్ళని కలవాలనుకుంటే ఆ బ్యాచ్లో ఎవరిదో ఒకరిది పెద్ద ఈవెంట్ అయితే తప్పిస్తే నువ్వు కలవలేవు. ఈ వ్లాగ్ అట్లాంటి బ్యాచ్ గురించి. ఫైనల్గా మళ్ళీ మన అమెజాన్ బాయ్స్ని ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కలుస్తున్నాం. ఆల్మోస్ట్ 4:30 కలుద్దాం అనుకున్నాం, 5:10 అవుతుంది. అంటే ఇంకా బాయ్స్ అన్నప్పుడు ఇట్లనే ఉంటుంది పంచాయతీ. ఆడైతే ఒకటి రోడ్ మీద వెయిటింగు, ఆడని ఎంత తీసుకుంటాడో పాపం. కానీ ఇంకోడు బోన్పల్లి నుంచి వచ్చిండు, మనమేమో ఇక్కడ వెళ్దా ఒక్కొక్క పని చేసుకుంటాం. అది వాడు ఇంకా రోతగాడు. నీ అమ్మ అందరం ఇక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్కటి చేస్తుంటే వాడు మాత్రం మంచి రూమ్లో కూర్చొని చిల్లు కొడుతుంది చిల్లరగాడు. ఈడే బోన్పల్లి క్యాండిడేట్ అన్న. అరే మా నా బ్యాగ్ ఏం చదవలేకుండే, నీకంటే ఇంట్లో చదివి పెడతారా. వికాస్ గాడు బ్యాచిలర్ గాడు మొత్తం ప్రిపేర్డ్ అయ్యి ఉండు. నేను నా ఒంగు. అరే ఇంద్రా అంత తక్కువ లగేజ్ మీరు ఎంత సాధిస్తావురా? అరే ఎంత సాధిస్తావురా? నీ బతుకంతా రే, నీకెంత గుద్దవరురా రే. ఈ ట్రిప్లా ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిదా నీకు చెప్తున్నా. నేను కార్ తీసుకురావడం నాకు ఇష్టం కరెంట్ కలిసినప్పుడు ఈ మాత్రం పంచాయతీ లేనిది ఏ ట్రిప్ స్టార్ట్ కాదు మాది. ఫాస్ట్ ఫుడ్ ఉందా? షిట్ గ్యాస్ మొత్తం ఇలాంటి వేస్ట్ అనుకోసం వీడు చెప్తే నాగాల్సి వచ్చింది ఫ్రెండ్స్. చెప్పిన కార్లో వస్తా అని చెప్పిన ఇంకా ఫ్రెండ్స్ ఇలా పైసలు ఎక్కువ వస్తుందని సంతోషపడుతున్నాం. చెప్పిన అప్పటికి మనం కూడా క్రాక్ చేద్దాం. మామూలుగా తినలేవు స్నాక్స్ అని చెప్పి స్టార్టర్లు తినిపించిర్రా ఇల్లు. ప్రతి ట్రిప్లో మాకు ఇది మామూలు అయిపోయింది. కాంపిటీషన్ ఎందుకు పోయినారా? వాడు ఏడా ఇండికేటర్ ఇయ్యలే. ఇండికేటర్ ఎందుకు ఇయ్యాలరా? సరే రా, ఇండికేటర్ వేయలేరా? వాటి బ్రేక్లు ఆడ అంత అక్యురేట్ లేకపోతే ఆడిపోయి ముందు చూస్తే నువ్వు హ్యాపీ అవుతావా? ఆడికైతే దారి లేదు కదా. నేనైతే మంచిగా ప్రేమ ఆడుకుంటారా నా కారు? నేను అడుగు ప్రేమ ఆడుకుంటా నా కారు. వికాస్ భాయ్ డ్రైవింగ్ మంచిగా ఇందాకేం అడిగినవురా? ఇందాకేం అడిగినావు కదా, స్టార్ట్ పడిన ఎక్కడ ఉందని అడిగినావు. అది తప్ప ఆ నైట్ వికాస్ గాని కళ్ళని చూస్తే నాకే భయమైంది. మీద నుంచి రోడ్ మీద ఎట్లా పడితే అట్లా డైవర్షన్స్ ఉన్నాయి. అసలుకి వెళ్తామా లేదా అన్న డౌట్ఫుల్గా ఉన్న టైంలో మన బాయ్స్ క్రేజ్ కొట్టిరు. ఫైనల్గా 4 అనుకున్నాం కానీ 3కి రీచ్ అయిపోయినాం. రైట్ మొత్తం మన వికాస్ భాయ్ దయ. నాకు 1 గంట రెస్ట్ వస్తుంది ఇప్పుడు. వీడిది గృహం కడనా ఎవరి ఫీలింగ్ నా మొత్తం సగం ట్రిప్ అంతా వండుడైంది కదరా నీదైతే. మళ్ళా వందామంటారు. పాతకాలం దెయ్యం సినిమాలా ఉంది. ఈ ఉయ్యాలలో పండుకుంటాను నేనైతే. ఆల్మోస్ట్ 7 గంటల తర్వాత ఇట్లా నెత్తి కింద ఫ్యాన్ చూస్తే ఎంత నెత్తి మీద ఫ్యాన్ చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. వికాస్ బాయ్ బ్యాక్ పోయింది. యూ డిజర్వ్ దిస్ రెస్టారెంట్. మా ఊరు గాలి కోసం నేను స్టార్ట్ చేస్తుండే అది వచ్చింది. యాక్చువల్గా 1 గంట పడుకొని ప్రియాంక వాళ్ళని పిక్ చేసుకుని పోవాలి, కానీ అలారం మోగింది కానీ నేను లేవలే. గ్యాప్లో సూరజ్ గారు వెళ్ళిపోయాడు. ఇంకా
ఇంకా మార్నింగ్ లేచేసరికి రాజమండ్రి అందాలు క్రేజీ ఉండే. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇంకా బ్యాచ్ అందరినీ కలిసేసరికి ఇంకా క్రేజీ ఫన్ స్టార్ట్ అయింది. సే హాయ్ టు యువర్ ఫ్యూచర్ జనరేషన్. ఇసి గేమ్లా అవి అదేంటి ఒరాకిల్ నో మిరాకిల్. అది తన పాపం ఇగ్నోర్ కొడుతున్నాను ఫీల్ అవుతుంది. వాడు మాత్రం అనుకోవాలి. అండ్ ఆ డిస్కషన్ గ్యాప్లో మన పెళ్లి కొడుకు క్రేజీ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తం పెళ్లి కొడుకు వైబ్స్, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ రెడీ అదిరా. ఇట్లాంటి మాటల నుంచి ఎస్కేప్ అవ్వాలంటే మన సూరజ్ గారు ఇచ్చే టిప్స్ని యూజ్ చేయాలి. నీట్ చక్కగా పెళ్లి కొడుకు వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. వెళ్ళాక రిలాక్స్ అవుతారు. ఈవెంట్ అయిపోవాలా, లాస్ట్ ఫోటో దిగాలి. లేదు లేదు, చిన్న 1 o'clockకి లంచ్ చేయాలి ప్రాపర్గా. లంచ్ చేశాక చిన్నగా ఇటు వచ్చేయాలి. ఎవరన్నా ఉన్నారో లేదా ఎక్కువ పట్టించుకోకూడదు. చిన్న కార్ దిగాలి, ఇక్కడికి వచ్చేయాలి. అలా ఏసీ వేసుకోవాలి. 2 hours న్యాప్ వేయాలి. దట్ ఈస్ ద బెస్ట్. అదే పండుకోడికి వచ్చాడు. అప్పుడు ఎవరు పట్టించుకోరు మనల్ని. 1 2 3 అందరు లంచ్ చేస్తాడు. మొత్తం లడ్డా నైట్ చూపినా క్రేజీ ఉన్నావు. మొత్తం డిజైటీలానా నువ్వు అయితే. మొత్తం ఇట్లా దొరుకుతాయినా నీకు ఆ డిజైనర్ కుర్తాలు. అదరా బాబు బాగుండదురా బ్రో. ये सब क्यों लेके जा रहे हो? अब ओके, उधर से उधर बाय बाय. गेट आउट. ముద్దంగి మీరు అందరు బట్టలు తెచ్చుకుంటే ఒక్కనే బుక్ కానీ కావాలన్నా యాజ్ యూజువల్గా ఏ ఈవెంట్ ఎంటర్ అయినా ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే అన్న తమ్ముడు బ్రో వీళ్ళిద్దరు. ఆయన గురించి తెలుసుకుందాం మనం అందరం కూడా. నాకు చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తారు ఆయన. అంటే మ్యారేజ్ అయిందంటే రెడీ అంటే నాకు అర్థం కాదు. సరే ఇంకా లేట్ చేయొద్దు. అన్ని కెమెరాలు చూసి కంగారు పడకండి. జస్ట్ మావాడు ఎంట్రీ షూట్ చేస్తారు. Close your eyes, hear the voice within calling. This heavy load got under your skin. All in, you got the white knuckles holding on it tight, keeping your feelings bottled up inside. Heading for collision and denial. To really live, you gotta die. Breathe in, breathe out. Hey, come alive. Breathe in, breathe out. Look at the colors, colors, colors. Right. Moments pass, make this one count. Untie, you're so good at dragging yourself down. దోస్తు వాళ్ళతో ఈవెంట్లకు రావడమే తప్పు. వాళ్ళు ఎంజాయ్ చేయడమే కాకుండా పక్కన వాళ్ళని కూడా గెలికి పెడతారు. ఆ గెలకడంలో మేము కూడా బలైన. Downtown, foot pushed on the pedal. Move to songs we play together. Feel like we're on holiday. I got a feeling it's a good day. Downtown, foot pushed on the pedal. Move to songs we play together. Feel like we're on holiday. I got a feeling it's a good day. అలా ఇంక ఈవెంట్ స్టార్ట్ అయింది. మన క్యూట్ కపుల్ వచ్చేసి క్యాన్వాస్ పెయింటింగ్లో బిజీగా ఉంటే మన సూరజ్ గారు బాటిల్ ఎత్తడంలో బిజీ అయ్యింది. ఇంకా
ఇంకా స్టేజ్ మీద హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆబ్వియస్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బిజీ, కానీ స్టేజ్ కింద ఏదైతే అవుతుందో అది మీరైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఆడినట్టు గుర్తు హల్దీ ఈవెంట్లో కూడా స్టార్ట్ చేసేది ఇద్దరు బాబు. సీరియస్ నడుస్తుంది ఇప్పుడు. డామినేట్ చేస్తారు ఉమెన్స్ అయితే అసలు. 3, 2, 1, ఇంకా ఫైనల్ ఈవెంట్ మాత్రం క్యూట్ ఉండే అసలుకి. Yes, I'm greedy like that. I'm a greedy girl. Just breathe, feel like oxygen. Are you counting from 1 to 10? ఈవెంట్ అంతా అయిపోయేసరికి నైట్ 10 అయింది. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో అసలు ఏ షాప్స్ ఓపెన్ లేవు. సర్లే ఇచ్చేయండి అంకుల్. మా వాడికి సరే చెప్పుడు రాదు సరిగా. ఎట్లుందిరా మా లక్కీ ఏందో కానీ కరెక్ట్గా ఇంటి ముందే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ ఉండే. లాస్ట్ ప్లేట్ ఫ్రైడ్ రైస్ మిగిలి ఉండే. అది దొరికింది, కంటెంట్ దొరికింది. బాగుందండి. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్. ఎక్కడున్నారా వికాస్? అంత ప్లానింగ్ పద్ధతి ఉంటుంది. బాటిల్ ఎక్కడ చూసినా ఇదే బ్రాండ్ దొరుకుతుంది. ఆటోస్ ఇక్కడ బ్రాండ్ అనుకుంటాయి. ఇవన్నీ పెద్ద కార్పొరేట్ స్కామ్ ఉంటాయి. ఏమో అన్నాడు. అంత పెద్దవాడు పదాలు అదే వీడియోలో దొరుకుతుంది. కార్పొరేట్ స్కామ్ అంట. క్రేజీ ఫ్రైడ్ రైస్ బాయ్. మొత్తం ఇట్లా పెట్టిండు. గ్యాప్ 2 సెకండ్లు గ్యాప్ కూడా లేదు. ఒక సైడ్ నుంచి కూల్ లైట్, వామ్ లైట్, పర్ఫెక్ట్ షాడోస్, సినిమాటిక్ ఇది. లెట్స్ గో టు ద హ్యాపెనింగ్ ప్లేస్ వైజాగ్. ఇక్కడ వరకు వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీని తర్వాత ఏం జరగాలని తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో లెట్స్ గో వైజాగ్ అని కమెంట్ చేయండి. అట్లనే వీళ్ళు చెప్పేది కూడా కొంచెం వినండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబర్ ఖరాబ్. Thanks a lot. Thank you.